ఒకనాడు హోషంగాబాద్ స్టేషన్ సమీపంలో శ్రీ దాదాగారు ఒక వంతెనపై కూర్చుని ఆ మార్గంలో పోతున్న గోపికలను పాలు పెరుగు అడిగి తీసుకుంటున్నారు. శ్రీ దాదాగారిని పిచ్చివాడని తలచి ఒక గోపిక స్వామివారికి ఏమీ ఇవ్వకుండా చులకన భావంతో వెళ్ళిపోయింది. శ్రీ దాదాగారు కూర్చున్న చోటు నుండి కదలకుండా తన చేతిని 12 అడుగుల పొడవు పెంచి ఆమె బుట్టలోని ముంతను తీసుకున్నారు. ఆ కబంధహస్తం చూచి గోపికలు భయభ్రాంతులైనారు. సాయిఖేడాకు 15 మైళ్ళ దూరంలోని సాలగ్రామ్ అను గ్రామం నుండి వచ్చిన పటేలును ఇంటికి వెళ్ళడానికి శ్రీ దాదాగారు అనుమతి ఇవ్వలేదు. ఇదే విధంగా 2 వారాలకు పైన గడిచాయి. ఒకనాటి రాత్రి పటేలును శ్రీ ధునిమాత జలం తెమ్మని శ్రీ దాదాగారు తొందర చేశారు. శ్రీ దాదాగారు పటేలు తెచ్చిన నీటిని అతని చేతనే తన పవిత్ర అగ్నిగుండమందు పోయించారు. కొన్ని క్షణాలాగి రౌద్రాకారుడైన శ్రీ దాదా పటేలునొక్క చరుపు జరిచి తీవ్ర కంఠంతో, ఒరేయ్, 15 రోజుల నుండి ఇక్కడ పడి తింటున్నావు, నీ ఇంటి పనులు నీ అబ్బ చూస్తాడా, వెంటనే ఇంటికి వెళ్ళు అని తరిమివేశారు. ఇల్లు చేరిన పటేలు ఆనందాశ్చర్యములతో దిగ్భ్రమ చెందాడు. కారణం, తన గ్రామం అగ్ని ప్రమాదమునకు గురి అయి అందరిళ్ళు బూడిదరాసులైనాయి. కానీ తన ఇల్లు పశువుల కొట్టం మాత్రం చెక్కు చెదరలేదు. విచారించగా తన చేత శ్రీ దాదాగారు అగ్నిగుండంలో నీరు పోయించిన సమయంలోనే అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతున్నదని తెలుసుకొని కృతజ్ఞతాభివందనములు చెల్లించి శ్రీ దాదాగారి దివ్యమహిమను కొనియాడారు. ఒకరోజు శ్రీ దాదాజీ గారు ఒక భక్తుని బంగ్లాలో ఉన్నారు. అనేక మంది భక్తులు శ్రీ దాదాజీ గారికి పాదాలు ఒత్తుచున్నారు. అక్కడికి ఒక మంగలి వచ్చి తాను కూడా శ్రీ దాదాజీ గారి పాదాలు ఒత్తుతానని, కనుక దయచేసి వారు తన పాదాలు జాపి పొడవు చేయమని ప్రార్థించాడు. శ్రీ దాదాజీ గారు అందులకు అయిష్టత చూపినా ఆ మంగలి మరలా మరలా అలాగే ప్రార్థించసాగాడు. కరుణామయులైన శ్రీ దాదాగారు తన కాళ్లను ఒకేసారి 15 అడుగుల పొడవు పెంచి బంగ్లా వరండాలోనికి కూడా చాపినారు. అందరూ ఆ దివ్యలీలకు ఆశ్చర్యానందాలతో వారి పాదాలు ఒత్తుచుండిరి. కొంతసేపటికి ఆ మంగలి అలసిపోయి చెమటలు కక్కుచూ వణికిపోతూ, స్వామి, ఈ మంగలి తమ శక్తి సామర్థ్యాలు తెలియని అజ్ఞాని, ఇతన్ని క్షమించి తమరు తమ పాదాలను యథాపూర్వం చేయండని ప్రార్థించాడు. కరుణామయులను శ్రీ దాదాజీ గారు తన కాళ్లను మామూలుగా చేసుకొనగానే భక్తులంతా సంభ్రమాశ్చర్యాలతో జేజేలు పలికారు.